నేను మీకు అందరూ చెప్తా, రేపు అసెంబ్లీలో చట్టం చేసి మీకు అప్పచెప్తే మీరు తీసుకొని దీన్ని ఎట్లా ముందు కూర్చుతారో మీ ఇష్టం. ఈడున్న వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్. ఇవాళ అందుకే నేను మా అధ్యక్షుడిని మా పొన్నంను అడిగిన, అయ్యా అందరిని వీళ్ళు నేను ఒకసారి మాట్లాడదలుచుకున్నా. ఇంత కష్టం చేస్తే మంచి అనకపోతే కానీ తిడుతుంటే ఆపకపోతే ఎట్లాగ ఇష్టం లేనోడు తిట్టబట్టే, వారు రాళ్ళు కొట్టబట్టే. మరి ఇవాళ ఇక మీకోసం ఇంత కొట్లాడి ఇంత చేస్తే అరే మావాడు మాకేదో చేసిండే అని మీరు అనకపోతే, మా నాయకుడు రాహుల్ గాంధీ ఒక మంచి చిత్తశుద్ధితోని ముందుకు వచ్చాడు, మా రాహుల్ గాంధీ గారు చెప్పబట్టి మా నాయకుడు చేసిండని మీరు చేయకపోతే ఎట్లా? అందుకే ఒక కార్యాచరణ పెట్టుకున్నాం. ఎన్ని కులాలు ఉన్నాయో ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గం బాధ్యత తీసుకోండి. ఎవరి వాళ్ళు మీ సంఘం మీటింగ్ పెట్టుర్రు. మీరు 1000 మందితో పెడతారా, 10,000తో పెడతారా, ఎవరి వాళ్ళు ఏ వర్టికల్ వాళ్ళు తీసుకోండి. మార్చి 10 లోపల అన్ని సంఘాలలో వాళ్ళ సంఘం మీటింగ్ పెట్టుర్రు. అయ్యా ఈ లెక్క పక్కా ఉంది, ఈ లెక్క ప్రకారం మీ డిమాండ్స్ ఏమున్నాయో అందులో తీర్మానం చేయరు. మీరు రాజకీయంగా ఏం కోరుకుంటారు, ఆర్థికంగా ఏం కోరుకుంటారు, బడ్జెట్లు ఏం కోరుకుంటారు, లేకపోతే మీ ఉద్యోగాలు ఏం కోరుకుంటారు, ఉపాధి ఏం కోరుకుంటారో మీరు అందులో తీర్మానం చేసుకోండి. ఇవాళ ఈ లెక్కను మీరు ఏ మాత్రం కాదు కూడదు అన్నారంటే ఇంకా జీవితంలో మళ్ళీ ఇది రాదు. ఇవాళ ఇందులో చేరని వాళ్ళు ఎవరంటే వాళ్ళు చేరిన రోజు ఆటోమేటిక్గా నెంబర్ పెరుగుతుంది. ఇప్పుడు పాపులేషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. 2011లో లెక్క చేసినాం, ఓ లెక్క తేలింది. 2021 చేయాల్సింది మోడీ గారు చేయలేదు. ఎందుకనంటే కులగణన కూడా జనగణనలో కులగణన చేరుస్తే మొత్తం లెక్కలు తేలితే వాళ్ళ పెద్దోళ్ళు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళ బండారం బయట పడుతుంది, వాళ్ళు ఆపిరు. ఇప్పుడు మనం ఒత్తిడి చేస్తే 25లో 26లో అనే జనగణన చేస్తాడు కదా, ఆ జనగణనలో కులగణన చేస్తామని మనం డిమాండ్ చేస్తామని వాళ్ళు వద్దంటారు. ఇవాళ జనగణన చేసి కులగణన చేసినప్పుడు ఆటోమేటిక్గా 11 తర్వాత 25లో 26లో వేస్తే జనాభా పెరుగుతుంది కదా. ఇవాళ ఒకటి మనం ఛాలెంజ్ చేయాలంటే బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా, మీరు జనగణనలో కులగణన చేయండి, అప్పుడు నా లెక్క తప్పు ఒప్పు మీకే పక్కగా తెలుస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే నా అఫీషియల్ డాక్యుమెంట్ను మీరు అఫీషియల్గా మీరు కౌంటర్ చేయదలుచుకుంటే రేపు జరగబోయే జనగణనలో కులగణనను చేర్చండి, చేర్చి లెక్కలు చేయండి. చేసి నీ మోడీ గారి డాక్యుమెంట్ ఏందో తీయండి, రాహుల్ గాంధీ గారి డాక్యుమెంట్ ఏందో రెండు పక్కన పెడతాం. ఎవరు లెక్క తప్పు ఎవరు లెక్క ఒప్పు. నువ్వు లెక్క చేయకుండానే లెక్క పెట్టకుండానే నా లెక్కను తప్పు అంటున్నావు. ఎట్లా? దీని సహేతుకత ఏముంది? తప్పనేటోడి తప్పుడు మాటలకు. ఒకటి రాబోయే కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో కులగణనను చేర్చాల్సిందే, ఇది తీర్మానము. సేమ్ తీర్మానం మన అసెంబ్లీ చేసినాం, మీ అందరి ఆమోదంతో. ఇది రెండవది, ఏ సామాజిక వర్గ రెజల్యూషన్ మూవ్ చేస్తున్నా మీరు అందరు ఈ రెజల్యూషన్ కు మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి. రెండవది, ఏ సామాజిక వర్గాలు ఆ సామాజిక వర్గాల సమావేశాలు పెట్టండి. మీరు ఆ సమావేశాలు పెట్టకుండా మీరు దీన్ని ఓన్ చేసుకోకపోతే ఇది అనాథ అవుద్ది. దీన్ని అనాథం చేయకండి. ఈ నివేదికను ఈ వివరాలను అనాథం చేయకండి. మీరు ఆదరించండి, మీరే దాన్ని సొంతం చేసుకోండి. సొంతం చేసుకున్నప్పుడే మీకు ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఈ వేదిక మీద చాలా మంది మిత్రులు ఉన్నారు. గౌడ్ సమావేశం గౌడ్స్ చేయండి, యాదవుల సమావేశం యాదవులు చేయండి, ముదిరాజుల సమావేశం ముదిరాజులు చేయండి, అదేవిధంగా పద్మశాలీల సమావేశం పద్మశాలీలు చేయండి, కురుబలు, ఇట్లా ఏ సామాజిక వర్గం, నేను ఒక్కటి కాదు, ఏవైతే 104 కులాలకు సంబంధించిన అన్నారో ఎవరి శక్తి మేరకు వాళ్ళకు. నేను మా శ్రీనివాస్ చెప్తున్న ఆరకట్క సమావేశాన్ని నువ్వు మొదలు పెట్టు శ్రీనివాస్, ఇమ్మీడియట్ గా నేను నీకు బాధ్యత ఇస్తున్నా. మిగతా అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి మీరు గ్రౌండ్ తీసుకుంటారా, మీరు ఫంక్షన్ హాల్ తీసుకుంటారా, మీరు ఏం తీసుకుంటారు, మీరు ఏం చేయగలుగుతారో మార్చి 10 తారీఖు లోపల అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాలను పెద్ద ఎత్తున సమావేశం పెట్టి ఈ లెక్క పక్కా ఉంది, మేము దీన్ని ఆమోదిస్తున్నాం, దీని ప్రకారం మాకు సామాజికంగా ఆర్థికంగా విద్య ఉపాధి రాజకీయంగా అవకాశాలు కావాలని మీరు తీర్మానం చేయండి. మీ తీర్మానాలన్నింటిని తీసుకెళ్ళి నేను రాహుల్ గాంధీ గారి ముందర పెడతా. మా రజక సోదరుల తరఫు నుంచి మా శంకర్కు చెప్తున్నా, నేను మా రజకులు అందరినీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరినీ సమావేశం పెద్ద మీటింగ్ పెట్టమని శంకర్కి ఆదేశాలు ఇస్తున్నా. నేను మా కుర్మ యాదవ్ మా కుర్మ సోదరులు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు
ఏకే మల్లేశం గారు మిగతా సామాజిక వర్గాలకు కూడా ఎవరికైనా కష్టాలు ఉంటే వారు ఇంత సాయం చేస్తారు. రేపు మా సరితం ఉంది ఈ దీంట్లోనే. అంటే నేను కొన్ని ఉదాహరణ చెప్తే ఏ సామాజిక వర్గం వాళ్ళు ఆ సామాజిక వర్గం మీ చేతనైన కాడికి మీ యూనిటీని ప్రదర్శించండి. మీరందరూ కలెక్టివ్గా దీన్ని ఓన్ చేసుకోండి. అప్పుడే దీనికి ఒక లీగల్ శాంటిటీ వస్తుంది. దీనివల్ల రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్య కానీ ఉపాధిలో కానీ మీకు ప్రయోజనం ఉంటుంది. మీరు ఇది ఓన్ చేసుకోకుండా మీరు ఏదో కావాలి అని ఆశిస్తే ఏమి రాదు, ఏమి రానియరు. చంద్రశేఖరరావు రానియాడు, కిషన్ రెడ్డి రానియాడు, వాళ్ళ జతకు బండి సంజయ్ కూడా తోడాడు. బండి సంజయ్ మోడీ ఓటు చెప్తే బండి సంజయ్ ఓటు చేస్తాడానే? మీరు చెప్పండి. మా రాహుల్ గాంధీ చెప్పిండు కాబట్టి నేను చేసిన. వాళ్ళు మోడీ గారు వద్దంటారు కాబట్టి బండి సంజయ్ వద్దంటారు. సింపుల్. దీంట్లో ఏంది? పెద్ద సైన్స్ ఉందా, మ్యాథమెటిక్స్ ఉంది? ఏముంది? సింపుల్ అప్రోచ్. మా నాయకుడు రాహుల్ గాంధీ ఇది చేయాల్సిందే అన్నాడు, నేను తూచా తప్పకుండా పాటించిన. వాళ్ళ నాయకుడు మోడీ బీసీల లెక్కలు వద్దన్నాడు, బండి సంజయ్ వద్దంటుండు. బండి సంజయ్ ఇష్టం ఎవరు అడిగిర్రు? మన సైడ్ నిలబడు, వద్దనుకునేటోళ్ళు వాళ్ళ సైడ్ నిలబడు. సింపుల్. అందుకే దీంట్లో ఈ సమావేశంలో మీరు కార్యాచరణ మా పిసిసి అధ్యక్షుడికి మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి నా సూచన, ఏ సామాజిక వర్గాలకు వాళ్లకు ముఖ్యమైన నాయకులకు బాధ్యత ఇవ్వండి. ఏ డేట్ నాడు వాళ్ళు సమావేశం పెట్టుకుంటారు, ఏ డేట్ నాడు వాళ్ళు నిర్వహించుకుంటారు, వాళ్ళ నిర్వహణ చేసుకోవడానికి వాళ్ళని ఇచ్చేయండి. ఏదైనా చిన్నదో పెద్దదో ఏదైనా ఎవరైనా బలహీనంగా ఉండి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మా ఏకే మల్లేశం ఉన్నాడు, లేకపోతే ఇటు పక్కన మా సోదరుడు మా మధు నీలం మధు ఉన్నాడు. ఇట్లా బలహీన వర్గాల బలంగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మా బీర్ల ఐలే ఉన్నాడు. ఇట్లా బలహీన వర్గాల బలంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ఆదుకుంటారు. అదేమి ఇబ్బంది కాదు. ఏది ఉన్నా ఎవరికి వాళ్ళు దేపాలు కట్టు అంటే దేపాలు కప్ప సీను కప్ప అట్లా ఇంకా మీ ఇష్టం. ఆ సైడ్ నేను బోధించుకోలేదు. సో నా సూచన ఒక్కటే, ఒకరు సహకరించుకొని దీన్ని మనము ఓనర్షిప్ తీసుకోవాలి. ఇది ఓనర్షిప్ తీసుకోకపోతే ఇక మనకే నష్టము. ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు దీన్ని జాతీయ స్థాయిలో దీన్ని ఈ నివేదికను పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారి మీద ఒత్తిడి చేయాలనుకుంటున్నారు. రేపు జరగబోయే జనగణనలో కులగణన జరగాలంటే దీనికి ఒక చట్టబద్ధత రావాలి. చట్టబద్ధతతో పాటు ప్రజల ఆమోదం కూడా పొందాలి. చట్టం నేను చేస్తా, కానీ ప్రజల ఆమోదం లార్జర్ తెలంగాణ సమాజం అంతా దీన్ని ఆమోదించిందంటే చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీ అందరూ అది చేయకుండా యూనివర్సిటీలలో సెమినార్లు పెట్టండి. కైలాష్ ఉన్నాడు, లేకపోతే మోటార్ రోహిత్ ఉన్నాడు, యూనివర్సిటీల పిల్లలు మీరు ఉన్నారు కదా, యూనివర్సిటీలలో మీరు సెమినార్స్ పెట్టండి. ఇంత మంచి యాక్టివిటీ చేసినా మేము తీసుకున్నామని యూనివర్సిటీ సెమినార్స్ మొదలు పెట్టండి. ఇంటలెక్చువల్ సెమినార్స్ పెట్టండి. ఇప్పుడు అదర్ సైడ్ వాళ్ళు నెగటివ్ క్యాంపెయిన్ చేస్తారు. వాళ్ళు అన్ని రకాలుగా దీన్ని ముందుకెళ్ళకూడదని వాళ్ళు ఎక్కడన్నా సూచన చేసినా మీరు చెప్పండి. నన్ను పక్కన పెట్టండి ముఖ్యమంత్రిగా. వీడు ఇంతమంది ఉన్నారు కదా, చంద్రశేఖరరావు ఏమైనా సూచన చేసిండా, హరీష్ రావు ఏమైనా చేసిండా, కిషన్ రెడ్డి ఏమైనా చేసిండా, లేకపోతే సంజయ్ ఏమైనా చేసిండా? మీరు చేసిన లెక్క తప్పు. సింపుల్, ఒకటే మాట. కాబట్టి అది వద్దు. ఇప్పుడు ఒకవేళ ఇందు లేదని లోపం ఫలానా లోపం ఉందా, ఈ లోపాన్ని సరిదిద్దామని చెప్పమని ఉంది. ఏ లోపం లేదు కాబట్టి, ఏం చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి అబద్ధాలు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ దీనికి మనం చూడనట్టు ఊరుకున్నా మనకెందుకులే, ఏదో వాళ్ళు తిప్పలాలు పడుతున్నారు. అది మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ సమస్య కాదు. ఇది 56.33% బలహీన వర్గాల సమస్య. దీనికి ఒక పరిష్కారం చూపించాలి. ఇది ఎక్స్రేనే కాదు, మెగా హెల్త్ చెకప్ అని నేను అనదలుచుకున్నా. రాహుల్ గాంధీ గారు ఎక్స్రే అన్నారు, నేను ఒక స్టెప్ ముందుకేసి ఇది మెగా హెల్త్ చెకప్. దీంట్లో హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ మెగా హెల్త్ చెకప్ రిపోర్ట్ మీ దగ్గర ఉంటే మీరు ఏ డాక్టర్ దగ్గర పోయినా, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయినా వాడు కాగితం తిప్పి చూస్తారే ఈ సమస్య ఉన్నది, దీని పరిష్కారం ఏదో చూడాలని అంటారు. మీకు అసలు ఏ హెల్త్ చెకప్ లేకుండా మీరు ఎట్లా భవిష్యత్తులో ముందుకు పోతారు మిత్రులారా? సో దీన్ని మీరు అవతల కుట్రని తిప్పి కొట్టుకుంటూనే దీన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలని కూడా కార్యాచరణలు. ఎంతసేపు వాడు మనల్ని తిట్టిన కాదు, మనం వాళ్ళు తిట్టడం కాదు. భవిష్యత్ కార్యాచరణ కూడా మీరు అంత ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, ఇంటెలెక్చువల్స్ పెట్టి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి.
రాహుల్ గాంధీ గారు మాకు ఒక సూచన చేసిండు, ఇంటలెక్చువల్స్ ఒక న్యూట్రల్ కమిటీ వేయండి, ఆ న్యూట్రల్ కమిటీ ఇచ్చే సూచనలు మనం రేపు పొద్దుగాల దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అని. ఇదంతా కన్సల్టేషన్, కన్సెన్సస్ బిల్డ్ చేసే ఒక ప్రాసెస్. రాజ్యాంగం కూడా ఓవర్ నైట్ జరగల, ఎన్నో రకంగా చర్చలు చేసి ఎన్నో కమిటీలు వేసి ఎంతో మంది చేసుకొని చేస్తే రాజ్యాంగం వచ్చింది. వచ్చిన రాజ్యాంగాన్ని కూడా మనం పరిస్థితులను బట్టి అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. ఇది కూడా మనం ఈరోజు తయారు చేసుకుని భవిష్యత్తులో మన అవసరాలను బట్టి అమెండ్ చేసుకుంటాం. ఎట్లెట్లా దీన్ని మనం చట్టబద్ధత కల్పించాలి, భవిష్యత్తులో అమలు చేసేటప్పుడు ఏమేం చేయాలో ఒక పాలసీ డాక్యుమెంట్గా మారుతుంది. ఈ పాలసీ డాక్యుమెంట్ని వాళ్ళు డిఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు ఎదురుగున్నోళ్ళు. దయచేసి మిత్రులారా, ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకండి. రేపు ఎవరు వస్తారో ఎవరు పోతారో ఎవరి ఆలోచన ఎట్లుంటుందో నాకు తెలియదు. ఈరోజు మొండిగా ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈరోజు చెయ్యాలి రాహుల్ గాంధీ చెప్పింది కాబట్టి చేసినాం. ఈ చేసిన దాన్ని మీరు ఓన్ చేసుకోండి. మీరు ఎవ్వరు కష్టపడటం లేదు, కష్టం అంతా మేము చేస్తాం. మేము చేసి మీకు తీసుకొచ్చి ఇస్తాం. బలహీన వర్గాలకు ఇదే బైబిల్, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్ అని చెప్పదలుచుకోండి. ఇంతకు మించిన పాలసీ డాక్యుమెంట్ ఈ దేశంలో లేదు. నేను అథెంటిక్గా ఆన్ రికార్డ్ చెప్తున్నా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయలే, ఇవాళ మనం చేసినాము. నాకు అది గర్వంగా ఉంది. మా నాయకుడు చెప్పింది నేను చేసిన, నాకు ఒక సాటిస్ఫాక్షన్. ప్రజా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో ఏళ్ళు ఉంటాం, కాకి కూడా ఎన్నో ఏళ్ళు బతుకుతుంది, ఏం లాభము? ఒక నాయకుడిగా మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంత పెద్ద సోషల్ రెవల్యూషన్ ని నేను అడ్రస్ చేసిన అంటే నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ జీవితంలో. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసినా 20 ఏళ్ళ అంటే నేను కులగణన చేసిన అని ఏడైనా తలెత్తుకొని చెప్పగలిగినంత ఒక గొప్ప నిర్ణయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది ఆషామాషి నివేదిక కింద కాగితాల కింద చూడకండి. ఇది బలహీన వర్గాల భావోద్వేగం. ఇది బలహీన వర్గాల భావోద్వేగం. ఈ భావోద్వేగాన్ని నేను గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాం. మీరు అందరూ ఈ విషయం, మిగతా విషయాలలో నాతో విభేదించినా పర్వాలేదు, ఈ విషయంలో మాత్రం మీరు ఉన్నోళ్ళందరూ కలిసికట్టుగా అండగా నిలబడండి. దీన్ని ముందుకు తీసుకెళ్దాము. నాకు ఇది చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లడం తప్ప నాకు వేరే లక్ష్యం లేదు. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు తప్ప